హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. లాస్ట్ మంత్ నేను మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు డిఎస్పి ట్యాక్స్ సేవర్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపించింది. అసలు ఈ ఫండ్ నిజంగా రిటర్న్స్ ఇచ్చిందా లేదా జస్ట్ అలాగా ఆల్ ఆఫ్ ద సడన్ కనిపించిందా అని ఈ ఫండ్ మీద డీప్గా అనాలిసిస్ చేసినప్పుడు ఈ ఫండ్ ఇన్సెప్షన్ నుంచి ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఒక యావరేజ్ రిటర్న్స్ కానీ, ఈ ఫండ్ ఒక రోలింగ్ రిటర్న్స్ కానీ, ఈ ఫండ్ ఒక ఇయర్లీ రిటర్న్స్ కానీ ఎవ్రీ టైం ఇండెక్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ ఫండ్ ఎప్పుడు కూడా ఫోకస్లోకి రాలేదు. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కానీ, క్వాంట్ ట్యాక్స్ సేవర్ కానీ, ఇన్వెస్కో ట్యాక్స్ సేవర్ కానీ, బంధన్ ట్యాక్స్ సేవర్ కానీ, మిరియా ట్యాక్స్ సేవర్ కానీ ఇవన్నీ ఎక్కువ ఫోకస్లోకి వచ్చాయి తప్ప డిఎస్పి ట్యాక్స్ సేవర్ ఎక్కువ ఫోకస్లోకి రాలేదు. సో ఈ వీడియోలో డిఎస్పి ట్యాక్స్ సేవర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెనరా ట్యాక్స్ సేవర్, బంధన్ ట్యాక్స్ సేవర్తో కంపేర్ చేస్తే డిఎస్పి ట్యాక్స్ సేవర్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫండ్లో మీరు లాంగ్ టర్మ్ పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఈ ఫండ్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ఫండ్ ఇది. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ష్యూర్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, అండ్ జీరో ద ట్యాక్స్ సేవర్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఫండ్ 2009లో లాంచ్ అయింది, అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 16.93% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఒక ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ఫండ్కి 0.78% ఉంది. సో 0.78 అంటే యాక్టివ్ ఫండ్కి తక్కువే, ఎక్కువేం కాదు. అండ్ ఈ ఫండ్లో టోటల్ అసెట్స్ 11,693 crores ఉన్నాయి. 2009లో లాంచ్ అయ్యి ఇప్పటి వరకు ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చినా కూడా ఈ ఫండ్లో అసెట్స్ 11,000 crores మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ ఫండ్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 500 రూపీస్తో ఎస్ఐపి చేసుకోవచ్చు, అలాగే మినిమం 500 రూపీస్తో లంసమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ట్యాక్స్ సేవర్ ఫండ్ కాబట్టి ఇందులో మీకు 3 years లాక్-ఇన్ ఉంటుంది. సో మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది మీరు 3 years వరకు తీసుకోవడం కావద్దు. అండ్ ఈ ఫండ్ యొక్క హోల్డింగ్స్ కానీ చూసినట్టయితే ఈక్విటీలో 97.71% ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ డెట్లో 1.89% ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది అలొకేషన్ ఈక్విటీలోనే ఉంది. అండ్ టాప్ హోల్డింగ్స్ కానీ చూసినట్టయితే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. సో టాప్ 5లో 4 బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ కేటగిరీ అలొకేషన్ కానీ చూసినట్టయితే లార్జ్ క్యాప్కి వీళ్ళు 63.30% అలొకేట్ చేశారు, మిడ్ క్యాప్కి 24.80, స్మాల్ క్యాప్కి 11.50. అలొకేషన్ లార్జ్ క్యాప్కి ఎక్కువ ఉంది కదా, ఇది లార్జ్ క్యాప్ లాగా రిటర్న్స్ ఇస్తుందని అనుకోవద్దు. యూజువల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మార్కెట్ సైకిల్స్ బట్టి, మార్కెట్ వాల్యుయేషన్స్ బట్టి వీళ్ళు అలొకేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఈఎల్ఎస్ఎస్ కేటగిరీకి స్పెసిఫిక్గా ఇలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలని రిస్ట్రిక్షన్ అయితే లేదు. సో ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ మంచి వాల్యుయేషన్స్లోకి ఉంటుందో లార్జ్ క్యాప్ అలొకేషన్ రిడ్యూస్ చేస్తారు, మిడ్ క్యాప్ అలొకేషన్ కానీ, స్మాల్ క్యాప్ అలొకేషన్ కానీ ఇంక్రీజ్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో కేటగిరీ అలొకేషన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు, అది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం కానీ ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే కంపేర్ టు నిఫ్టీ 500 2009 నుంచి 2023 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి డిఎస్పి ట్యాక్స్ సేవర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇందులో మీకు యావరేజ్గా 16.41% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 120.7% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -58.9% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి ఇండెక్స్ యావరేజ్గా 13.59% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 118.5% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ మినిమం -59.8% రిటర్న్స్ ఇచ్చింది. సో 1 year రిటర్న్స్ చూసినట్టయితే యావరేజ్ కానీ, మ్యాక్సిమం కానీ, మినిమం కానీ డిఎస్పి ట్యాక్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు నిఫ్టీ 500. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 62.67% ఉంది. అంటే మీరు కానీ ఏదైనా 1 year టైం పీరియడ్కి డిఎస్పి ట్యాక్స్ ఎవర్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి 62% ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 2009 నుంచి 2023 వరకు ఏదైనా 3 years టైం పీరియడ్కి డిఎస్పి ట్యాక్స్ ఎవర్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే యావరేజ్గా 15.67% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 33.6% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -6.1% రిటర్న్స్ వచ్చేవి. అదే టైం పీరియడ్కి నిఫ్టీ 500 యావరేజ్గా 12.84% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 33.5% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ మినిమం -6.4% లాస్ వచ్చింది. సో 3 years టైం పీరియడ్ కూడా నిఫ్టీ 500తో కంపేర్ చేస్తే డిఎస్పి ట్యాక్స్ ఎవర్ ఒక యావరేజ్ బాగుంది, మ్యాక్సిమం బాగుంది, అండ్ మినిమం కూడా బాగుంది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ ఇండెక్స్ ఇప్పుడు 79.98% ఉంది. అంటే మీరు కానీ ఏదైనా 3 years టైం పీరియడ్కి డిఎస్పి ట్యాక్స్ ఎవర్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏదైనా 5 years టైం పీరియడ్కి డిఎస్పి ట్యాక్స్ ఎవర్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే యావరేజ్గా 14.76% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 24.6%, అండ్ మినిమం -0.7% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 11.98% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 22.1%, అండ్ మినిమం -1.5% రిటర్న్స్ ఇచ్చింది. సో 5 years టైం పీరియడ్ కూడా డిఎస్పి ట్యాక్స్ ఎవర్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 89.90% ఉంది. అంటే 90% ఆఫ్ టైమ్స్ డిఎస్పి ట్యాక్స్ ఎవర్ నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది 5 years టైం పీరియడ్కి.
అండ్ ఏదైనా 10 ఇయర్స్ టైం పీరియడ్కి 2009 నుంచి 2023కి మీరు కానీ డిఎస్పీ ట్యాక్స్ సేవర్లో ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్గా 15.36% రిటర్న్స్ వచ్చేవి, మాక్సిమం 20.9% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 7.8% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 12.47% రిటర్న్స్ ఇచ్చింది, మాక్సిమం 18.1% అండ్ మినిమం 5% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ ఆల్మోస్ట్ 100% ఉంది, 99.94% ఉంది ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్. అంటే మీరు కానీ ఏదైనా 10 ఇయర్స్ టైం పీరియడ్కి డిఎస్పీ ట్యాక్స్ సేవర్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 100% ఆఫ్ టైమ్స్ నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్సే వస్తాయి. అండ్ మీరు కానీ మోర్ దెన్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీ రిటర్న్స్ 14 నుంచి 16% వరకు ఎంతైనా ఉండొచ్చు. జిరోదా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే అవి 14% ఉన్నాయి, కానీ డిఎస్పీ ట్యాక్స్ సేవర్కి మీకు 14 to 16% ఎంతైనా రావచ్చు అబోవ్ 5 ఇయర్స్ టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్కి. అలాగే బంధన్ ట్యాక్స్ సేవర్ అండ్ కెనరా ట్యాక్స్ సేవర్తో కంపేర్ చేసి డిఎస్పీ ట్యాక్స్ సేవర్ ఒక 7 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే డిఎస్పీ ట్యాక్స్ సేవర్ 15.62% రిటర్న్స్ ఇచ్చింది, కెనరా 13.99 అండ్ బంధన్ 15.32% రిటర్న్స్ ఇచ్చింది. 10 ఇయర్స్ పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే డిఎస్పీ 15.19% రిటర్న్స్ ఇచ్చింది, కెనరా 14.19 అండ్ బంధన్ 14.93% రిటర్న్స్ ఇచ్చాయి. సో అవుట్ అండ్ అవుట్ ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, కాంపిటేటివ్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ అవుట్ ఆఫ్ 16 టైమ్స్ 6 టైమ్స్ మాత్రమే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే. అండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా మైనర్ గ్యాప్లో తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2008లో 0.14% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే. అలాగే 2011లో 0.28% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు ఇండెక్స్. అలాగే 2017లో 0.3% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు ఇండెక్స్. సో తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండెక్స్ రిటర్న్స్ ఇచ్చింది, కానీ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు మాత్రం చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు ఇండెక్స్. సో ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ కన్సిస్టెంట్గా ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ఫండ్కి మంచి రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది. జనరల్గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ కేటగిరీ కంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో డిఎస్పీ ట్యాక్స్ సేవర్ కంపేర్ టు కాంపిటేటివ్ ఫండ్స్ కూడా బాగుంది కాబట్టి ఈ ఫండ్లో మీరు మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కానీ మోర్ దెన్ 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లాంగ్ టైం పీరియడ్కి మంచి ఫండ్ కావాలంటే డిఎస్పీ ట్యాక్స్ సేవర్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు డైరెక్ట్ ఫండ్స్లో చేయండి. డైరెక్ట్ ఫండ్స్ మీరు త్రూ కువేరా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కువేరా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక ప్రొఫైల్లో మేనేజ్ అకౌంట్స్కి వెళ్ళి యాడ్ మేనేజర్లో ఇన్వెస్ట్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్టయితే మీ పోర్ట్ఫోలియో నేను మేనేజ్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడైనా పోర్ట్ఫోలియో రివ్యూ కావాలంటే ఆ ఫండ్స్ ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.